హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అయ్యాక మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలి అని ఎంతోమంది మా దగ్గరకు వస్తూ ఉంటారు. సో రీఆపరేషన్ వీళ్ళకి చేయాలా, టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్కి వెళ్ళాలా అనేది ఎలా డిసైడ్ చేస్తాం? సో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసినప్పుడు ఇది చూస్తే ఇది గర్భసంచి, ఇవి 2 ట్యూబ్స్, ఇవి 2 అండాశయాలు. మామూలుగా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసినప్పుడు ఈ ట్యూబ్స్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. సో ఈ ట్యూబ్స్ బ్లాక్ చేయడం వల్ల అండం పెరిగి విడుదలైన, భార్యాభర్తలు కలిసినప్పుడు కణాలు ఇక్కడికి డిపాజిట్ అయినా ఆ కణాలు అనేవి అండం దగ్గరికి చేరుకోవడానికి అవకాశం లేకుండా ఈ ట్యూబ్స్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. సో దీన్నే మనం ట్యూబెక్టమీ ఆపరేషన్ అని అంటాము. అండ్ ట్యూబెక్టమీ ఆపరేషన్ అయిన తర్వాత చాలామంది రకరకాల కారణాల వల్ల మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలని మా దగ్గరకు వస్తూ ఉంటారు. సో వీళ్ళకి మేము 2 ఆప్షన్స్ ఇస్తామండి. ఒకటి, రీఆపరేషన్ చేసి ఈ ట్యూబ్స్ అనేవి మళ్ళీ అతుక్కోవడానికి మనం సర్జరీ ద్వారా ట్రై చేయొచ్చు. రెండవది, ఈ ట్యూబ్తో సంబంధం లేకుండా శరీరం నుంచి ఎగ్స్ బయటికి తీసి స్పర్మ్తో మేమే కలిపి పిండం అనేది తయారు చేసి డైరెక్ట్గా గర్భసంచిలోకి ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా ట్రై చేయొచ్చు. సో ఈ రెండిట్లో కల్లా మనము ఏది చేయాలి అనేది ఎలా డిసైడ్ చేస్తాం? సో యూజువలీ పిల్లలు లేకుండా ఆపరేషన్ చేసినప్పుడు ఈ భాగంలో గనక మనము ఇంతకుముందు సర్జరీ చేసినప్పుడు కట్ చేసి ఉంటే ఈ 2 భాగాలు మళ్ళీ అటాచ్ చేయడానికి మనకి అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ దూరంగా మనకి సర్జరీ చేసి ఉంటే, అంటే ఇక్కడ వెడల్పు ఎక్కువ అవుతుంది ట్యూబ్ వచ్చే కొద్దీ. సో ఈ వెడల్పు ఎక్కువ అయ్యే కొద్దీ మనం కట్ చేసిన చోటు మనము మళ్ళీ ఇటు వెడల్పు తక్కువ ఉన్న చోటుకి మనం అతికించాలి అంటే కరెక్ట్గా అది అతుక్కోవడానికి అవకాశం ఉండదు. సో ఇటువైపు వెడల్పు తక్కువ ఉండి ఇటువైపు వెడల్పు ఎక్కువ ఉండి మనం ఇవి 2 జాయిన్ చేయాలి అంటే అది సరిగ్గా అతుక్కోవడానికి అవకాశం ఉండదు. అదే 2 ఆల్మోస్ట్ సమానంగా ఉంటే దాన్ని మనం అతికించడానికి అవకాశం అనేది బాగుంటుంది. సో ఇంతకుముందు ఆపరేషన్ ఏ భాగంలో జరిగింది, కొంతమంది ఈ లాస్ట్ పోర్షన్ పూర్తిగా తీసేస్తారు. సో అలాంటప్పుడు మనం దాన్ని సర్జరీ చేసి మనము దాన్ని ఇంకా ఏమీ చేయడానికి ఉండదు. ఉన్న ట్యూబ్ హెల్దీగా ఉండాలి, అంటే ఇన్ఫెక్షన్ ఉండి నీరు చేరి అలాంటి పరిస్థితుల్లో ఆ ట్యూబ్ని మనం మళ్ళీ సరిచేయడానికి అవకాశం ఉండదు. కొన్ని సందర్భాల్లో అన్నీ బాగుండి మనం 2 ట్యూబ్స్ అతికిచ్చినా కూడా ఆ బ్లాక్ అనేది ఓపెన్ అవ్వకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అన్నీ బాగుండి మనం ట్రీట్మెంట్ చేసి సర్జరీ చేసినా కూడా ఆ ట్యూబ్ అతుక్కొని అవి పనిచేయడానికి కేవలం 50% అవకాశం మాత్రమే ఉంటుంది. సో పేషెంట్ ఒక ఏజ్ ఎంత, హస్బెండ్ది వీర్యకణాల పరీక్ష రిపోర్ట్ బాగుందా లేదా, ప్లస్ వాళ్ళకి సహజంగా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం బాగానే ఉందా, ఇవన్నీ చూసుకుని మనము ఈ ఆపరేషన్ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేస్తాం. రెండవది, ఇంతకుముందు ఆల్రెడీ పిల్లలు పుట్టడానికి కోసం సిజేరియన్ ఆపరేషన్ చేసి ఉంటే 2-3 ఆపరేషన్స్ అయ్యి ఉంటే మళ్ళీ ఈ ఆపరేషన్ చేస్తే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళీ ఇంకో ఆపరేషన్ చేయాలి అన్నప్పుడు ఈ ఆపరేషన్ చేయడం అంత సేఫ్ కాదు. కాబట్టి అప్పుడు వాళ్ళకి టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ సజెస్ట్ చేస్తాం. సో 2 సార్లు సిజేరియన్ ఆపరేషన్ అయ్యి ట్యూబెక్టమీ కూడా అయిపోయి మళ్ళీ రీఆపరేషన్కి వచ్చినప్పుడు ఎక్కువ శాతం టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ సజెస్ట్ చేస్తాం. అదే ముందు 2 నార్మల్ డెలివరీలు అయ్యి ఉంటే, ఇంతకుముందు మేజర్ ఆపరేషన్స్ ఏమీ కాలేదు కాబట్టి, లోపల ఎక్కువ అతుకులు ఉండవు కాబట్టి మళ్ళీ రీఆపరేషన్ చేసినా మళ్ళీ ఇంకో సిజేరియన్ చేయాలన్నా పెద్దగా ఇబ్బంది ఉండదు కాబట్టి అప్పుడు మనం రీఆపరేషన్ చేయడానికి ఎక్కువ ఎంకరేజ్ చేయొచ్చు. సో ఈ ట్యూబ్ పరిస్థితి ఏంటి అనేది మనం ముందే తెలుసుకోవచ్చా అంటే, మనము ఒకవేళ ట్యూబ్ టెస్ట్ చేస్తే గర్భసంచి లోపలికి డై పాస్ చేసి ఈ డై ఎక్కడ దాకా వెళ్తుంది అనేది ఎక్స్రే ద్వారా తెలుసుకోవచ్చు. కాకపోతే ట్యూబ్ మనకి గర్భసంచికి అటాచ్ అయిన భాగం మాత్రమే కనిపిస్తుంది, అవతల భాగం మనకు కనిపించదు. కాబట్టి ముందుగానే మనం అసెస్ చేసి ఎంతవరకు ట్యూబ్ బాగుంది అనేది చెప్పడానికి అవకాశం అయితే ఉండదు. రీఆపరేషన్ అనేది కొంతమందిలో మాత్రం చేస్తే మంచిది, వాళ్ళకి సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది, ఇంతకుముందు నార్మల్ డెలివరీలు అయినాయి అనుకున్న వాళ్ళలో అది ఎక్కువగా సక్సెస్ అవుతుంది. బట్ ఎక్కువ శాతం టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్సే మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పేషెంట్ ప్రొఫైల్ని బట్టి, వాళ్ళకి హస్బెండ్ వీర్యకణాల పరీక్షని బట్టి ఒకవేళ మనం ఐవీఎఫ్ఏ బెటర్ ఆప్షన్ అని అనుకుంటే డైరెక్ట్గా ఐవీఎఫ్కే వెళ్ళడం మంచిది. సో ఒక కపుల్ వచ్చినప్పుడు అన్నీ కన్సిడర్ చేసి వాళ్ళకి రీఆపరేషన్ చేయాలా, టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి చేయాలా, ఏది మంచిది, ఏది దేనికి ఉన్న బెనిఫిట్స్ ఏంటి, దేనికి ఉన్న కాంప్లికేషన్స్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసి పేషెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకే ఒక చాయిస్ మనం ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.